మలక్పేట్ యాకత్పురాలో ఉన్నటువంటి మైనారిటీస్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నేను మొన్న యాకత్పుర అంతా తిరిగాను నాయన. మలక్పేట్లో ఇంకా కాస్త తిరగాలి, కానీ ఎక్కడ ఇది ఒక మలక్పేట, యాకత్పురానా, చంద్రాయణగుట్టనా, గోషామేళ, కార్వానా అని కాదు, చాలా చోట్ల ముస్లింలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. కానీ నేను ఎక్కడెక్కడైతే తిరిగి వస్తున్నానో అక్కడక్కడ వెళ్ళి మళ్ళీ ఎంఐఎం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని భయపట్టించి బెదిరించి రిటర్న్ వస్తున్నారు. ఇంకో యూపీలాగా తయారవుతోంది. కానీ మేము దీన్ని ఊరుకోము. అలా చేసిన వాళ్ళు ఏమీ సాధించలేరు, చివరికి వాళ్ళ గొయ్యిలో వాళ్లే పడతారనేది ఒక చరిత్ర చెప్పిన విషయం. మీ దృష్టికి వచ్చిన సమస్య తెలుసుకోవడం ఏంటంటే ఆ సమస్యల్లో నుంచి నేనే నడుస్తున్నాను. ఇక్కడ ఈరోజు పొద్దున్న తిరిగాను, నేను కార్వాన్ తిరిగాను, అన్నీ తిరిగాను. ఆ బురద గుంటలు, ఆ చెత్త, ఆ చెదారం, ఆ భయంకరమైన ఏం జాతి ఈగలు, అవి డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్, మంచినీళ్ళలో డ్రైనేజ్ కలిసిపోవడం, నీళ్లు 4 రోజుల వరకు రాకపోవడం. ఏదో కాస్త ఇలా మన సైదాబాద్ కాలనీ లాంటి కొన్ని స్థలాలలో మాత్రమే కాస్త విశాలంగా ఉన్నాయి తప్పిస్తే, ఎందుకని ఇవి మళ్ళీ మీకు వేరే డిస్ట్రిక్ట్కి టచ్ అవుతూ తెలుస్తోంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో రకంగా మీకు చేంజ్ ఉంటుంది. ఇంటీరియర్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వెళితే మాత్రం భయంకరం, అదొక శాపం. అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులను దండం పెట్టేయాలి. ఇప్పుడు ఈ ప్రచారము మే 30 వరకు రెట్టింపు అవుతుందా, ఇంకా ఎలా ఉంటుంది? ఎంత రెట్టింపు అవుతుందంటే అప్పుడు నేను ఇలా మీకు నిలబడి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేనేమో, అంత రెట్టింపు అయిపోతుంది. ఏ స్థాయికి ధైర్యం తెచ్చుకొని అధర్మాన్ని వినాశనం చేయడానికి ముందు రాగలదో అని ఒక ఉదాహరణగా చెప్పినప్పుడు ప్రతి స్త్రీ లోపల ఉన్న శక్తి జాగృతమవుతుంది. ఆ శక్తి జాగృతమైనప్పుడు వాళ్ళకు తెలుస్తుంది, ఓహో మేము కూడా ఈవిడంత ధైర్యంగా ముందుకొస్తే ఇంత చెయ్యగలమా అనే ఒక అంచనా తెలుస్తుంది. తెలిసినప్పుడు స్త్రీలందరూ బయటకు వచ్చేస్తారు. మేడం, జనరల్గా యూత్ కొద్దిగా పాలిటిక్స్ దూరంగా ఉంటారని ఒక నానుడు ఉంది, కానీ యూత్ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు మీ యాత్రలో. పాలిటిక్స్ దూరంగా ఉంటారని ఉండరు అసలు. యూత్ బ్రహ్మాండంగా, వాళ్ళకి సరదా పాలిటిక్స్ అంటే. కానీ ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇన్ని రోజులు ఏ కాన్స్టిట్యుయెన్సీ అయితే వాళ్ళ దౌర్జన్యాలతో అణగబడి ఉందో, ఆ అణగబడి ఉన్న దానికి ఒక ధైర్యం ఇస్తూ నిజం నిర్భయంగా చెప్పి ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ ఒక కొత్త ఉత్తేజం. అంటే ఇంక అయిపోయింది, మేము ఎవరికి భయపడక్కర్లేదు, మేము ఏ అన్యాయానికి మోసపోనక్కర్లేదు అనే ఒక ధైర్యంతో కూడిన స్ఫూర్తి ఉంది చూసారా. అది అందుకే ఒక యువతనే వచ్చింది. మీరు చూస్తుంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా చకాచకలా పరిగెత్తుతూ నడుస్తున్నారు. వాళ్ళు అన్ని వయసుల వాళ్ళల్లోనూ ఒక ధైర్యము, ఒక స్ఫూర్తి, ఒక ఉత్సాహం వచ్చింది. యాకత్పుర మలక్పేట్లో బీజేపీకి పట్టు ఉంది కానీ గెలవలేకపోతున్నారు. మరి మీరు వచ్చినందుకు మార్పు ఏమైనా వస్తుందని? గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఉదాసీనత. ఇప్పుడు మైనారిటీ పోలింగ్ బూతులు రిగ్గింగులు చేసుకుంటూ వాళ్ళు పైగా ప్రత్యేకించి, ఇది మీరు ఎంతకి తెలుసో నాకు తెలియదు కానీ కొన్ని బూతులలో అయితే స్త్రీలు వెళితే అక్కడ వాళ్ళు అసభ్యకరమైన మాటలు తిడుతూ నిలబడుతుంటారు కూడా. అక్కడ అది వినలేక రిటర్న్ వచ్చేసిన కొన్ని పోలింగ్ బూతులలో కూడా స్త్రీలు ఉన్నారు. సో ఇవన్నీ మాకు తెలియవు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. ఈసారి అలా అన్యాయం ఏ పోలింగ్ బూత్లో ఏ స్త్రీకి, ఏ హిందువుకి, ఏ ముస్లింకి జరగకుండా మేము చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా 100% కంప్లీట్